కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కడప జిల్లా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. 7 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపునకు సహకరించిన ప్రజలకు మేలు చేయటమే వారు ముందున్న ఎజెండా అని తెలిపారు. కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ను అభివృద్ధి చేసి నీటి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరి మాసంలో జిల్లా పర్యటనకు వస్తున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎప్పుడూ లేని విధంగా స్వచ్ఛందంగా 200 రూపాయలు చెల్లించి టీడీపీ సభ్యత్వం పొందుతున్న ప్రజలకు పార్టీ అండగా ఉంటుందన్న రెడ్డప్ప శ్రీనివాస్ రెడ్డితో మా కడప జిల్లా ప్రతినిధి యూసఫ్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలం కావస్తున్నటువంటి నేపథ్యంలో కడప జిల్లాలో అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. అన్న, 6 నెలల్లో కడప జిల్లాలో ఏ స్థాయిలో అభివృద్ధికి మీరు అజెండా పెట్టారు, ఏ విధంగా పనులు కొనసాగుతూ ఉన్నాయి? మేము ఎన్నికల్లో చెప్పిన హామీ మేరకు ప్రతి హామీని నెరవేర్చాలనేదే మా ప్రభుత్వ సంకల్పం. ఆ దిశగా కడప జిల్లా నుంచి మేము కడప పార్లమెంట్లో 7 స్థానాలు 5 స్థానాలు గెలిచినాం. అందరు ఎమ్మెల్యేలు కలిసి ముఖ్యమంత్రి గారికి మొన్న ఎన్నికల అసెంబ్లీ సమావేశాల్లో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చించడం జరిగింది. తొందరలో ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా జనవరి మొదటి వారంలో కడప జిల్లా కూడా ఉంటుంది. ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా 6,000 ఎకరాలు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు భారీగా ఆ భూములు కూడా సేకరించడం జరిగింది. ఆ సమయంలో కొప్పర్తిలో 25,000 కోట్లతో పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవల్ కూడా అయింది. కొప్పర్తిని గుర్తించడమే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధించిన మొట్టమొదటి గొప్ప విజయం కడపలో. ఆ దిశగా కొప్పర్తిలో పారిశ్రామిక వాడ ఏర్పాటు అవుతే జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. చిన్న పరిశ్రమల నుంచి పెద్ద పరిశ్రమలు కూడా కొప్పర్తిలో ఏర్పాటు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. రెండోది, పర్యాటక రంగాన్ని కూడా గండికోటను ప్రధాన కేంద్రంగా చేసుకొని పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇవన్నీ కూడా పర్యాటక రంగంతో పాటు ఈ పారిశ్రామిక అభివృద్ధితో పాటు నీటిపారుదల రంగంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. గత ప్రభుత్వం చేసిన అప్పులు, దాని మీద వడ్డీలు, ఇవన్నీ కష్టాల్లో ఉంది రాష్ట్రం, ప్రజలందరికీ తెలుసు. ఈ 6 నెలల కాలంలో ఇరిగేషన్ కార్యక్రమాలన్నీ కూడా మనం మొదలు పెట్టకపోయినా వచ్చే 6 నెలల్లో ప్రణాళికలన్నీ పూర్తిగా రూపొందించి మొదటి సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ దిశగా ఈ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్థికంగా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనుకుంటున్నాం. పూర్తి స్థాయిలో కడప జిల్లాలో టీడీపీకి పూర్వవైభవం సాధించడమే కాకుండా సభ్యత్వ నమోదు వ్యవహారంలో స్వచ్ఛందంగానే జనాలంతా కూడా పార్టీ వైపు ముగ్గు చూపుతా ఉన్నారని చెప్పేసి శ్రీనివాసులు రెడ్డి గారు తెలుపుతున్నటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యూసఫ్ 60 న్యూస్ కడప జిల్లా నుండి.